వస్తుంది అంటే క్లారిటీ కదా, మళ్ళీ నిన్నే అడుగుతుంది. రైట్, ఏంటి అంటే మనం ఫుడ్ తీసుకుంటున్నామా, ఇప్పుడు రైస్ తీసుకుంటున్నాం. రైస్ అన్నం తినేటప్పుడు మనం పోగానే మనం ఏం చేస్తాం, రైస్ లో ఏముంటుంది, కార్బోహైడ్రేట్స్. అవి ఏంటా కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు తింటాం. అంటే ఆ పిండి పదార్థాలలో గ్లూకోజ్ ఉంటుంది. ఏముంటుంది అన్న, పిండి పదార్థాలు ఏముంటది, గ్లూకోజ్. అంటే మనం తిన్నది ఏంటి, గ్లూకోజ్ మనం తింటున్నాం. తిన్నప్పుడు ఏమవుతుంది, మన స్టమక్ లోకి గ్లూకోజ్ వచ్చేసింది. అంటే పిండి పదార్థాలలో ఏముంటది, గ్లూకోజ్ ఉంటుంది. ఇప్పుడు మనం అన్నం తింటాం అంటే అదొక కార్బోహైడ్రేట్ లో పిండి పదార్థం అనేది ఉంటుంది. అవునా? సో మనం తిన్న తర్వాత మన ఫుడ్ ఎక్కడికి వస్తుంది, స్టమక్ లోకి వస్తుంది. సో ఏర్పడగా లాస్ట్ గా ఏమవుతుంది, ఆ డైజెషన్ కాగా లాస్ట్ గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. మళ్ళీ ఏం ఏర్పడుతుందన్నా, అంటే డైజెస్ట్ అయిన తర్వాత మనకి ఏం ఏర్పడింది, గ్లూకోజ్, అది ఎనర్జీ. ఆ గ్లూకోజ్ మళ్ళీ బ్లడ్ లో కలిస్తే మనకు ఒక ఎనర్జీ అనేది ఫామ్ అయింది. సో ఏమైంది, గ్లూకోజ్ అనేది దగ్గర ఫామ్ అయింది. గ్లూకోజ్ ఫామ్ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళాలి, బ్లడ్ లోకి వెళ్ళాలి. బ్లడ్ లోకి వెళ్ళి కలిస్తేనే మనకు ఒక ఎనర్జీ అనేది వస్తుంది. ఈ గ్లూకోజ్ తనంతట తాను బ్లడ్ లో కలవలేదు, దానికి ఒక హార్మోన్ కావాలి. దానికి ఏం కావాలి, హార్మోన్ ఇన్సులిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఇన్సులిన్ హార్మోన్ ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఈ మనకు ఈ జీర్ణాశయం ఉంటుంది కదా, స్టమక్ కు పక్కనే ప్యాంక్రియాటిస్ గ్లాండ్. ఏమిటన్నా, ప్యాంక్రియాటిస్ గ్లాండ్. ఆ ప్యాంక్రియాటిస్ గ్లాండ్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, ప్యాంక్రియాటిస్ నుంచి వచ్చినటువంటి ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ తీసుకెళ్లి ఏం చేస్తుంది, బ్లడ్ లో కలుపుతుంది. కలపడం వలన మనకి ఏమైంది, ఒక ఎనర్జీ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ప్యాంక్రియాటిస్ నుంచి ఇన్సులిన్ ఉంది కదా, ఆ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కాదు. ఇక్కడ మనం తిన్న ఫుడ్ ఇక్కడ గ్లూకోజ్ తయారవుతుంది, కానీ ఇక్కడ ప్యాంక్రియాటిస్ నుంచి గ్లూకోజ్ అనేది ఎక్కడ కలవాలి, బ్లడ్ లో కలవాలి. కానీ ఇక్కడ ప్యాంక్రియాటిస్ నుంచి ఇన్సులిన్ అనేది రావట్లేదు. ఇక్కడ ఏం ఏర్పడింది, గ్లూకోజ్ అనేది ఏర్పడింది. ఈ గ్లూకోజ్ బ్లడ్ లో కలవాలి, ఇక్కడ ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం ఏర్పడేది. సో ఇక్కడ ఇన్సులిన్ అనేది రావట్లేదు. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ షుగర్ ఏమొస్తుందన్నా, ఇక్కడ షుగర్ వచ్చే ఛాన్సెస్. మరి ఇక్కడ ఏర్పడినా కూడా ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది, బ్లడ్ లో కలవలేదా, బ్లడ్ లో కలవకుండా అది ఏం చేస్తుంది, యూరిన్ ద్వారా యూరిన్ ద్వారా అదేమవుతుంది, గ్లూకోజ్ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ కి యూరిన్ లో స్వీటీ స్మెల్ వస్తుంది. అసలు యాక్చువల్ ఏం రావాలి, ఘాట్ అయినటువంటి యూరిన్ స్మెల్ రావాలి, అంటే యూరిక్ యాసిడ్ స్మెల్ రావాలి. కానీ వాళ్ళకి ఏమొస్తుంది, స్వీటీ స్మెల్, అంటే ఒక తీయగా వచ్చే వాసన అనేది వాళ్ళకి వస్తుంది, యూరిన్ స్మెల్. కాబట్టి ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్ లో కలవలేదు, కాబట్టి అది ఏం చేస్తుంది, యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. అందుకనే షుగర్ పేషెంట్స్ కి ఎప్పుడు కూడా యూరిన్ అనేది వస్తూనే ఉంటది. వాళ్ళకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ హార్మోన్ కాదు, అది గ్లూకోజ్ పట్టుకోదు, బ్లడ్ లో కలపదు. కాబట్టి గ్లూకోజ్ ఎక్కడ తిన్నది, పొద్దున తింటాం, మధ్యాహ్నం రాత్రి తింటాం, తిన్నదంతా కూడా ఇక్కడ గ్లూకోజ్ అనేది ఏర్పడుతూనే ఉంటది. ఆ ఏర్పడంతా కూడా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంటుంది. దీన్ని డయాబెటిస్ మిలిటస్ అని అంటాం. ఏమంటారా, డయాబెటిస్ మిలిటస్. గ్లూకోజ్ షుగర్ వ్యాధి అంటాం, చక్కెర వ్యాధి, షుగర్ అంటే ఈ వ్యాధిని ఏమంటాం, డయాబెటిస్ మిలిటస్. ఎప్పుడైతే ప్యాంక్రియాటిస్ క్లియర్ గా ఉంటుందో అప్పుడు మనం అది గ్లూకోజ్ తీసుకొని బ్లడ్ లో కల్పిస్తుంది, అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది. ప్యాంక్రియాటిస్ నుంచి ఇన్సులిన్ అయితే ఎప్పుడైతే ప్రొడ్యూస్ కాదో అప్పుడే మనకు షుగర్ అనేది వస్తుంది. ఇప్పుడు పేషెంట్స్ చూస్తే, షుగర్ పేషెంట్ చూసుకుంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వేసుకుంటా ఉంటారు. అవునా, ఇన్సులిన్ టాబ్లెట్స్ వేసుకుంటారు. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వేసుకుంటా ఉంటారు. అవునా? సో అలా ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్ గ్లూకోజ్ తీసుకొని మళ్ళీ బ్లడ్ లో కలిపడం వల్ల ఒక ఎనర్జీ అనేది వస్తుంది వాళ్ళకి. అందుకనే షుగర్ పేషెంట్స్ ఎప్పుడు కూడా సన్నగా అయిపోతారు. ఎప్పుడైనా చూడండి, వాళ్ళు నార్మల్ గా ఉన్నప్పుడు చూడండి, మామూలుగా ఉన్నప్పుడు చూడండి, సన్నగా అయిపోతుంది. ఆ బ్లడ్ లో గ్లూకోజ్ కలిస్తేనే వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుంది. కలవక వాళ్ళు సన్నగా అయిపోయి ఎక్కువైనప్పుడు అయితే అర్థమైనా. సో ఈ విధంగా డయాబెటీస్ అనేది ఏర్పడుతుంది. డయాబెటీస్ మిలిటస్ అనే వ్యాధి ఇది ఏంటంటే చాలా మహమ్మారి. ఏంటనేది ఇది ఒకసారి వచ్చిందంటే ఇది చనిపోయేదాకా పోదు. అదేనా, ఇది ఒక మహమ్మారి. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.